అమలు ఇవన్నీ పెడితే పొలిటికల్గా ఇటు మోడీ అవసరం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ఏమైనా పక్క చూపులు చూస్తుంటే మనం అసలు ఊహించవచ్చా? అట్లాంటి ఆలోచన ఏమైనా ఉంటుందా? ఎట్లాగ అవసరం ఉంది, కేంద్రంలో మోడీ అవసరం ఉంది, ఆయన కూడా ఫక్తు కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు, ఎన్ఎస్వీఓ లేకపోతే యూత్ కాంగ్రెస్లో పనిచేసిన వ్యక్తి కాదు, అవసరం కోసం కాంగ్రెస్లో వచ్చినటువంటి వ్యక్తి. ఏమైనా బోల్డ్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? అసలు పక్క చూపులు చూసే అవకాశం ఉందని చూస్తున్నారనే కొన్ని రిపోర్ట్లు అక్కడ అందడం, దాన్ని కొంత నమ్మడం కొంత నమ్మకపోవడం. ఓకే, ఇప్పుడు ఏమైపోయిందంటే దురదృష్టము అదృష్టము, దేశం అదృష్టము, కాంగ్రెస్ దురదృష్టము, లేకపోతే అందరి దురదృష్టం కావచ్చు, అదృష్టం కావచ్చు. గతంలో ఒక్క ఇందిరాగాంధీ హయాంలో తప్ప ఇటువంటి ఒక కేంద్రం అధికారం ఉన్న ఆక్టోపస్ లాగా ఆక్రమించేసింది మొత్తం బీజేపీ. 21 స్టేట్స్ అనుకుంటా నాకు తప్ప, ఎన్డీఏ ఇంకేమున్నదని ఢిల్లీ కూడా గుర్చుకోపోయాయి. అదే దాంతో పాటు ఇప్పుడు పరిణామం ఏంటంటే చెక్స్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్ ఉండాలి. మోడీ మీద మీకు ప్రేమ ఉండొచ్చు, నాకు ద్వేషం ఉండొచ్చు, లేదా బీజేపీ మీద నాకు సాఫ్ట్ కార్నర్ ఉండొచ్చు, కానీ దేశంలో బ్యాలెన్స్ కోల్పోతుంది. చెక్స్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్ లేదు. ఈ బ్యాలెన్స్ చేయడంలో, ప్రజలను నమ్మించడంలో, నేనున్నా అని భరోసా ఇవ్వడంలో రాహుల్ గాంధీ నాయకత్వం విఫలమైపోయింది. ఆయన గెలవడు, మందిని గెలవనియడు. ఎట్లా వచ్చిందంటే ఒక సూత్రం ఉంటుంది అన్నమాట. సమర్థుడైన అధికారి కానీ, ఒక నిజాయితీపరుడైన అసమర్థుడైన అధికారి నాయకుని కంటే అవినీతిపరుడైన సమర్థుడైన నాయకుడు అధికారి గొప్పోడు అంటారు. అంటే వీడి వల్ల ఏ పని కాదు, వాడి వల్ల పని అవుతుంది, తింటాడో పని చేస్తాడు. ఈ సూత్రం మన భారతదేశంలో వర్తిస్తుంది, మన సైకాలజీకి వర్తిస్తుంది. ఈ రెండవ సూత్రం, ప్రథమ సూత్రం పరిచయం. సమర్థంగా వివరించవు, డైనమిక్గా ఉండవు, ఇటు వాణిపోనీయవు, నేను రాని కాళ్ళకు బంధం. మీరు అన్నట్టు బీజేపీ చక్ర వ్యూహం బంధంలో అటు ఏపీ ఉంది, ఇక్కడ తెలంగాణ ఉంది. పైకి తెలంగాణ విమర్శిస్తున్నప్పటికీ ఏ క్షణంలో ఏమైతుందో తెలియని పరిస్థితి. నిజానికి నువ్వు 63 మ్యాజిక్ ఫిగర్ దాటే ఉంది, అంతే. భయం ఉంది. గతంలో కేసీఆర్ అనుసరించిన వ్యూహమే ఈయన అనుసరించిన తప్పు లేదనలా. ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ రేవంత్ రెడ్డి ఆర్ అదర్. కానీ దాన్ని కూడా, ఆ వ్యూహాన్ని కూడా వీళ్ళు అమలు చేయనిస్తలేరు, ముందుకు పోనిస్తలేరు. వాళ్ళకి ఏదో పూర్తిగా విలీనం చేసుకుందామంటే అట్లా కానిస్తలేరు. ఇటు పాము పగ తోక చుట్టం, అంతే. ఆ ఢిల్లీ వాళ్ళకేమో బీఆర్ఎస్లో కొంత లింక్స్ ఉన్నాయి, ఈ రేవంత్ రెడ్డి శిబిరంకేమో బీజేపీతో కొంత లింక్ ఉన్నాయి. అటు కాంగ్రెస్ బీఆర్ఎస్లో కన్ఫ్యూజను, బీజేపీ రేవంత్ శిబిరంలో కన్ఫ్యూజన్. పాము అది మూతి పగ తోక చుట్టం, ఎవరు తోక చుట్టం ఎవరి పగ తెలుస్తలేదు, కన్ఫ్యూజన్ వాతావరణం ఉంది. ఆ కన్ఫ్యూజన్ వాతావరణంలో మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అండ్ హైడ్రా ఇప్పుడు హైడ్రాది కొంత ముందు తప్పులు జరిగినా ఇప్పుడు ఏమైంది, జనాలకు హైడ్రా ఉంది ఒకటి. మధు అరాచకం చేసినప్పుడు, వాడు పార్క్ అప్ చేసినప్పుడు హైడ్రాకి ఫోన్ చేస్తారు, కొంత స్పందిస్తున్నారు, కొంత పాజిటివ్ కూడా ఉంది, నెగిటివ్ అనేది లేదు. ఇప్పుడు తగ్గి ఉన్నారు కాబట్టి, స్పీడ్ తగ్గింది కాబట్టి మంచిగా ఉంది ఇప్పుడు. కానీ దానికి కూడా క్రెడిట్ తీసుకోవడం లేదు, పార్టీలో క్రెడిట్ ఇవ్వడం లేదు. పార్టీ వాళ్ళే ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డికి గ్యాపు, రాహుల్ గాంధీ గ్యాప్ అంటున్నారేమరా మీరు, ఎక్కడుంది గ్యాప్? రేవంత్ రెడ్డి మునగాడు, అక్కడ రాహుల్ గాంధీ దేవుడు అని ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారా? లేదు. ఎక్కడైనా చెప్పిరా? ఒక్కరైనా? రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన కాంగ్రెస్ చూస్తే చాలా విచిత్రంగా కనబడుతుంది. రాజీవ్ ఏది మనకు వయస్సు మీద ఇక వాళ్తే ఎవడాడు చెప్పినోడు అంటుండే. ఇప్పుడు అది లేదు. అటువంటి లేదంటే పరిస్థితి పార్టీలో ప్రభుత్వాన్ని బలహీనపరచడం, ఇక్కడ కూడా శక్తులు పనిచేస్తున్నాయి. ఆ బలహీనపరచడానికి ఈయన కూడా ఆస్కారం ఇస్తున్నాడు. రెట్టింపు పని చేయాలి, డైనమిక్గా ఉన్నావు. సేమ్ అక్కడ ఏడాది కూడా చిన్న ఉండొచ్చు, ఎట్లా ఉండొచ్చు. అక్కడ 74 ఏళ్ళేమో చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అక్కడ ఆయన పెద్ద మనిషి ఏమో, మోడీ ఏమో ఆయన వయసు పెడుతున్న కొద్దీ ఆయన రాడజెలుతున్నాడు. ఇక్కడ కేసీఆర్ కూడా కొంత సమీక్షలు చేసిండు, ఎక్కువ చేసిండు. వాళ్ళకు ఉండే కుటుంబం నీకు లేదు కాబట్టి నువ్వు ఎక్కువ పని చేయాలి. ఎక్కువ పని చేస్తున్నట్టు కనబడతలేదు జనాలను. అదొకటి. నేను జనాన్ని అడుగుతాం కదా మనం, ఏమైంది అసలు మీకు, ఎందుకు ఇంత అసహనం, ఎందుకు? రైతు బందీ వేసిండు, ఉన్న కాడికి వేసిండు అండి డబ్బు.
రైతు బంధు చేసిండు. దాంట్లో కూడా ఎవరైతే పంట పండించడమో వానికి ఏమంటారు గ్రేట్ అది అది దాన్ని సమర్థించాలి. అది చెప్పుకోలేకపోతున్నారు, సమర్థించాలి. తర్వాత రుణమాఫీ చేసిండు. 60% అయింది, 40% కాలేదు. 60% ఫ్రూట్స్ కనిపిస్తే వాడు వినిపిస్తుంది, ఎక్కడి నుంచి రానోనిది వినిపిస్తుంది. 40% ఎక్కువ సపోర్ట్ వస్తుంది. నువ్వు ఎందుకు అట్లా చేసుకుంటారు? పార్టీలో కూడా ద్రోహం చేస్తారు. పార్టీ పిసిసి అధ్యక్షుడు పార్టీ వాళ్ళు ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టి తొడగొట్టి మేడం కాలర్ వేసి ఏమన్నా ఇట్లా తగ్గేది లేనప్పుడు మాట్లాడిరా? ఎక్కడ మాట్లాడుతారు? మాకేం పార్టీ? రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి పడుతుంది ఏమో భయ్ మాకు తెలియదు అంటారు తప్ప. నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎవరు చెప్పింది మీకు? సీఎం మీద ఎవరు అని చెప్తలేరు. సీఎం కొంత బలంగా ఉన్నాడు ఇప్పుడు, ఇంకా బలైన పర్సెంట్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు అన్నట్టు బీజేపీతో పంచి ఉంది ప్రమాదం. ఎట్లా అంటే ఆంధ్రప్రదేశ్లో థంపింగ్ మెజార్టీతో ల్యాండ్ స్లైడ్ విక్టరీ, అసలు వన్ సైడ్ అక్కడ పవన్ కళ్యాణ్ ఆసరాగా దొరికారు. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎట్లుందంటే రెడ్ బుక్లో ఫస్ట్ టాప్ 10లో కూడా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. రెడ్ బుక్ తీసుకపోయి చెత్తపుట్టలు వేసారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం బీజేపీ కనుసన్నలు ఉంది కాబట్టి ప్రజలలో అసహనం ఎవరి మీద అసహనం ఉంది? చంద్రబాబు ఇన్యాక్షన్ మీద. ఇన్యాక్షన్, ఆయన యాక్షన్ తీసుకుంటలేడు. మమ్మల్ని రోడ్ల పాలు చేసిన వాళ్ళు, దుర్మార్గంగా వ్యవహరించిన వాళ్ళు, పాశవికంగా వ్యవహరించిన వాళ్ళను, మా కుటుంబాలను తెగ నరికిన వాళ్ళను కూడా చర్యలు తీసుకోలేకపోతున్నారు అని ప్రజలు అసహనం. ప్రజలు కాదు, కార్యకర్తలు అసహనం. రెడ్ బుక్ ఏమైందని అడుగుతున్నారు. ఎప్పుడు తీసుకుంటారు బాగా? ఎప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు? ఒకటి అది పోయింది. వైఎస్ వివేకానంద కేసులో ఎవరు ఎంపీ? అవినాష్ రెడ్డి అసలు ఫస్ట్ అరెస్ట్ అయింది అనుకున్నారు, బెస్ట్ కేసు అదే అనుకున్నారు. ఫస్ట్ కేసే పోయింది. మనకు తెలిసిన విషయం ఏంది? నీకు డెవలప్మెంట్ కావాలన్నా కక్షలు కావాలన్నా అడిగిరట ఎవడు అక్కడ. ఈయనేమంటాడు? డెవలప్మెంట్ కావాలి సార్, నేను వాళ్ళ ప్రోగ్రెసివ్ మైండ్ అగ్రెసివ్గా పోయింది కాబట్టి నాయకుడు అయింది. ఎవరు? రేవంత్ రెడ్డి. ప్రోగ్రెస్ అని తర్వాత ఇప్పుడు ప్రోగ్రెస్ కావాలి. ఆయన అగ్రెసివ్గా పోయేది ప్రోగ్రెస్కే పరిమితం అయిపోయాడు. ఇప్పుడు ఏమైపోయింది? ఏముందిరా ఇక మనం కొట్టినా చంపినా ఇంతేనా అని అనుకుంటున్నాడు. కార్యకర్తలు అసహనం ఉంది రోజు సోషల్ మీడియా. అదే ఒకటి. రెండవది, అవినాష్ రెడ్డికి ముట్టలేరు. తర్వాత అదాని కేసు ఏమైందో తెలుసు. అదాని కేసులో మంచి దొరికిండు. ఈయన ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అది కేసే లేదు, ప్రశ్నే లేదు. అట్లా 3 లక్షల కోట్ల రూపాయలు సాయం చేసారు వాళ్ళు కేంద్రం నుంచి. ఎందుకంటే కక్ష సాధింపు చర్యలకు పోకు. గతంలో వాడు కూడా మాకు హెల్ప్ చేసిండు, ఇప్పుడు ఎందుకులే నువ్వు చూసుకో, వాని పాపన వాడుకోని అని అంటారు తప్ప వాడి పాప నాడితే ఈయన పాప వెళ్ళిపోతాడు, వాడి పాప వెళ్ళిపోతాడు, మళ్ళీ చుట్టుకుంటుంది. ఈ బీజేపీ కనుసండల్లో ఉంటారు, చక్రబంధంలో ఉన్నారు, ఏమంటారు చక్రవ్యూహంలో, లేకపోతే పద్మవ్యూహంలో ఉన్నారు. ఇక్కడికి వచ్చే వరకు వాళ్ళు పద్మవ్యూహంలో వీళ్ళు చక్రబంధంలో ఉన్నారు. బీజేపీ తలుచుకుంటేనే ఈ ప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ తెలంగాణలో కూడా అంతే. పేరుతో మ్యాటర్. నీకు ఆయన తెలుసు ఆర్థిక పరిస్థితి కేంద్రం కటాక్ష దయాదాక్షిణ్యాల మీద ఆధారపడ్డాయి. ఒకటి చాలామంది తెలియంది ఏంటంటే మన అప్పులు, గతంలో చేసిన తప్పులు, లేకపోతే వీళ్ళిచ్చిన తప్పుడు హామీలు అవన్నీ కలిసి అప్పులైనవి. అప్పులైనవి. ఈ అప్పులను అధిగమించాలంటే FRBM ఉంటుంది, అందరికి తెలుసు, ఇప్పుడు తెలుస్తుంది అందరికి, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ థియరీ. దాని కింద 50,000 కోట్లు వీళ్ళు అడిగినారు. 3% విత్ ఇన్ ద 3%లో వాళ్ళ బడ్జెట్ లోపలి అప్పులకు అనుమతిస్తుంది RBI. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే తప్ప ఆర్థిక మంత్రి ఇస్తే అది పెంచమని అడుగుతున్నారు. లేదు బడ్జెట్ ఇతర అప్పులు ఆఫ్ ది బడ్జెట్లో తెచ్చుకుంటామంటే దాన్ని కూడా అనుమతిస్తలేరు. అయిపోయింది, ఎక్సీడ్ అయిపోయింది. నిన్న నిర్మలా సీతారామన్ అందులో చెప్పి ఎన్ని ఇచ్చినామా మీకు, ఏం చేసి మీరే మంచిగా లేరని చెప్పింది, అప్పులో ఉన్నారని చెప్పింది. సరే కేంద్రం సరైన సహకారం చేయలేదు. అప్పుడు కూడా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నీతి ఆయోగ్ రికమెండ్ చేసిన నిధులు కూడా ఇవ్వలే. మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ కానీ ఇవ్వలే. ఎందుకు ఇస్తారు మరి? వాళ్ళు అధికారం వేరే ఉన్నారు కాబట్టి. కనీసం దయాదాక్షిణ్యాలు కలిసి అర్బన్ డెవలప్మెంట్ త్రిబుల్ ఆర్కు కొంత ఇస్తామన్నారు. తర్వాత 25,000 ఇస్తున్నారు కొంత, అది ఒకటే, ఇంకేం లేదు. మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద ఇవ్వమంటారు, ఇవ్వరు. కాళేశ్వరం బ్యాడ్ ఎఫెక్ట్ తోటి దీని మీద పడుతుంది. అది
కాళేశ్వరం బ్యాడ్ ఎఫెక్ట్ కూడా వాళ్ళ కాళేశ్వరం వాళ్ళకి సంబంధం లేదు. అంటే వీళ్ళు మొత్తం కేవలం డబ్బుల కోసమే కట్టారు, ఇది కూడా డబ్బులు ఈ కాదు కదా, ఇది కంప్రహెన్సివ్ ప్లాన్ ఇవ్వలే కదా వీళ్ళు. వీళ్ళకే అవగాహన లేదు, అయోమయంలో ఉన్నారు. ఎక్కడ నువ్వు లోపల ఉక్కులో కొడుతున్నావా, బయట ఉక్కులో కొడుతున్నావా, లేకపోతే ఎంత నష్టపరిహారం, ఇది డాక్యుమెంట్ లేదు, బ్లూ ప్రింట్ లేదు, వైట్ ప్రింట్ కూడా లేదు ఇప్పటి వరకు. 3 నెలల్లో బ్లూ ప్రింట్ ఇస్తామన్నాము, బ్లూ ప్రింట్ ఇవి సరిపోతలేదు. ఈ అప్పులను ఈ తప్పులను కప్పించుకోవాలంటే కేంద్రం సూచిస్తున్నట్టు ఉండాలి. కనీసం కటాక్షం లేకుండా కేంద్రం కన్నెర చేస్తే ప్రభుత్వాలు నడవలేని పరిస్థితి. కేంద్రం కోపం నుంచి తగ్గించుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు అంతే. తర్వాత ఏమైనా అప్పులు తీసుకుంటారు, ఓకే చూస్తున్నట్టు ఉంటే తీసుకుంటారు, హాఫ్ ది బడ్జెట్లో అప్పులు తీసుకుంటారు. కేంద్రమే చెప్పింది అనుకో నిధులు, ఆర్బీఐ డేంజర్ బెల్స్ ఉన్నాయి, మొత్తం డేంజర్ ఉంది, నో లిమిట్ అని అన్నా అనుకో, ఇచ్చినోడు ఇవ్వని ఇవ్వడు, ఇప్పుడు చేస్తలేరు. బ్యాంకులు కూడా ముందుకు రావు. రేవంత్ రెడ్డి చేస్తున్న మరో తప్పు, అక్కడ రాహుల్ గాంధీ మిస్అండర్స్టాండ్ అవుతుండు, ఆయన రాజకీయంగా కొన్ని తప్పుడు అడుగులు వేస్తున్నాడు, ఆయనకి చెప్పేటోళ్ళు చెప్తారు ఓకే. ఇక్కడ తన చేతిలో ఉన్న ఆర్థిక వ్యవస్థను కూడా ఆయన ఉరికించడం లేదు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఆగిపోయినాయి, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఆపాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది అంటే కమిషన్ ఏం లేదు. ప్రభుత్వం అంటే వీళ్ళు అనుకుంటారు సత్యహరిచంద్రులు, ఆయన పెద్ద దొంగ చిన్న దొంగ, మంచి దొంగ చెడ్డ దొంగ ఇట్లా చూస్తారు. ఇదంతా వెరీ సీరియస్. ఎవరు ఎక్కువ తిన్నారు, ఎవరు డెవలప్ చేస్తున్నారు, డెవలప్మెంట్ను, సంక్షేమ పథకాలను, డెవలప్మెంట్ ప్రాజెక్టులను సమతుల్యత చేసిననే గ్రేట్ లీడర్గా గుర్తిస్తారు ప్రజలు. ఇప్పుడు ఢిల్లీ రిజల్ట్ అయినా ఏ రిజల్ట్ అయినా సంక్షేమ పథకాల మీద ఏదైనా ఆ రోజులు పోయినాయి. డెవలప్మెంట్, ప్రోగ్రెస్ అండ్ ఏది వెల్ఫేర్ రెండు సమతుల్యత చేసినాం. గతంలో కేసీఆర్ 8 ఏళ్ళు చేసిండు, 2 ఏళ్ళ లూడకాన్ చేసిండు, దళిత బందీ అనే బందీ అని చేసిండు. చేస్తే మంచిదే, కానీ పర్మిట్ చేయలే బడ్జెట్. దానికోసం అమ్మడము, అప్పు చేయడము, వాద్యము ఇట్లా చేసి ఇప్పుడు ఏమైంది, బ్యాలెన్స్ చేయలేని పరిస్థితుల్లో లూడకాన్స్తున్నాయి, మొత్తం బోల్తా పడుతున్నాయి. కేజ్రీవాల్ ఏం తక్కువ చేసిండు అక్కడ, గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ వాటర్ ఏం చేసిండు, ఏం అవసరం ఏముంది. వీళ్ళు కూడా చెప్పారు అనుకో. ఇటు చూస్తే రేవంత్ రెడ్డి అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వ్యక్తిగత ప్రయోజనాలు, ఈ మంత్రులు వ్యక్తిగత ప్రతిష్టకు వ్యక్తిగత ప్రయోజనాలు పోతున్నారు, పార్టీని కలుపుకొని పోవడం లేదు, వ్యవస్థను కలుపుకొని పోవడం లేదు, అధికారుల మీద సీరియస్ లేదు, అధికారులను ఉరికించడం లేదు. 10 ఏళ్ళు ఇబ్బంది పడ్డ కార్యకర్తలకు మాకు న్యాయం జరగలేదు, అసలు ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు నువ్వేం చేయాలా, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు పెండింగ్ ఉన్నాయి, పెండింగ్ ఉన్న దానికి రిలాక్సేషన్స్ ఇవ్వాలి. అప్పుడు 50 ఫీట్ల రోడ్డుకు మూసీ రోడ్డుకి ఇచ్చిండ్రు, మేము ఇప్పుడు 100 ఫీట్లు రోడ్డు ఎస్ఎఫ్టీ అన్న ఏదేమనుకో, ఎఫ్ఎస్ఐ తగ్గిస్తాం, ఎస్ఎఫ్టీ పెంచుతాం, కొంత ట్యాక్స్ పెంచుతాం చెప్పి ట్యాక్స్ తీసుకో రెడీగా ఉన్నారు జనాలు అఫీషియల్గా. ఇప్పుడు అప్పుడు లంచం అనుకో, ఆఫ్ ది రికార్డులు అనుకో, దానికి అవేమాలు పడతారు, ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి తెలియదు జనాలకు, బిళ్ళలో తెలియదు పరిస్థితి. ఇదే అఫీషియల్గా పెట్టినాం అనుకో, ఇంత ఎఫ్ఎస్ఐ ఇస్తాం, ఇంత ఓకే. స్కై స్క్రాపర్స్కి లేదన్నావు, మంచిదే, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఇటువంటి చేసి దాన్ని ఇచ్చేసి ఫైల్ క్లియర్ చేసి పడే, టకా 1000 కోట్లు వస్తుంటే అక్కడ ఇక్కడ సంపద పంచు, సంక్షేమాన్ని పెంచడం లేదు, పంచడం లేదు. ఆయన పెంచిండు, పంచిండు కూడా, ఆస్కారం వచ్చింది. నీకు ఆస్కారం ఉన్న చోట కూడా ఆర్థిక వ్యవస్థను ఉరికించడం మీద అనేది జనాలలో అసహనం పెరిగిపోతుంది. అసహనం చెప్పుకునే విధం ఉండాలి. ఇసుక లారీలు పోతుంటే ఎమ్మెల్యేలు పోనీ ఇసుక లారీలు అంటున్నారు, ఎవరిని, అధికారులను. పోనీ అంటున్నారు, పోనీ కాదు రాని, ఇప్పుడు నీ జోలకు వస్తుందా, మరి ఖజానాకు వస్తుందా? నాన్ ట్యాక్స్ రెవెన్యూ 30,000 కోట్లని పెట్టుకున్నాం మనం, 3,000 కోట్లు వస్తలేదు ఎందుకు, మరి దాన్నన్నా పట్టాలి కదా. నీ చేతుల్లో నువ్వు చేయయ్యా, ఢిల్లీ చేతుల్లో ఉన్నది తర్వాత విషయము. కేంద్రం అనే సహకారం నిజంగానే లేదు. మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం చేస్తే చేయొచ్చు, చేయకపోవచ్చు కూడా. దాన్ని ఏమంటావు నువ్వు, కేంద్రం సహకరించలేదు, ఇగో మా బ్లూ ప్రింట్ వైట్ ప్రింట్ ఉన్నది, ఇగో ఇంతవరకు మేము కష్టపడం. అరే మూసీ ప్రాజెక్ట్ అన్నావు 3,000 కిలోమీటర్ల, 30 కిలోమీటర్ల, 3 కిలోమీటర్ల, బాపు ఘాట్ దగ్గర చేసి చూపెట్టు, అంతే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో చేసి చూపెట్టు. అదే చేస్తలేమంటే వేరే దగ్గర ఏం చేస్తావు, బొమ్మ కట్టినట్టు, ఒక ఏది మన కార్టూన్ వేసినట్టు,
లేకపోతే రోడ్ వేసినట్టు, లేకపోతే బ్యూటిఫై చేసినట్టు చూపెట్టాను. బాబు గారి దగ్గర ఏం అడ్డం లేదు కూడా, లేదు. ఉన్న దగ్గరనే చూపెట్టు. విజిబుల్ ఉండాలి. జనాలు ఏమంటారు, ప్రజలకు నజర్ వాడు ఇట్లా పోతుంటాడు, సైకాలజీ అవును. మూసి నుంచి పోతుంటాడు. ఏదో మీ మూసి ప్రాజెక్టు రేవంత్ రెడ్డి ఈసారి నాలంటి వాళ్ళు ఏమంటారు, ఈసారి చేస్తారండి, సీరియస్ ఉన్నారు, సీరియస్ ఉన్నట్టు చేస్తాడేమో, అట్లా అనొద్దు అని అంటుంటారు. ఇప్పుడు ఏమంటారు, ఏది మురికి బాగానే మారుతుంది కదా, ఏది ఇక్కడే చేయకపోతే ఇంకెక్కడ చేస్తారని బాబు గారి దగ్గర ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నించే వీళ్ళు తెలియదు ఆ ప్రశ్నలు. విజిబుల్ డెవలప్మెంట్ నీ చేతులు ఉన్నది, నీ ఆధీనంలో ఉన్నది, చేయమంటారు జనాలు. అద్భుతాలు సృష్టించమంటలేరు. ఆకాశం గంగను కింది తీసుకురామంటలేదు, ఉన్న గంగని ప్యూరిఫై చేయమంటున్నారు. ఇప్పుడు మోడీ చెప్పిన ఆయన చేస్తున్నాడు. ఎక్కడ చేసి విజిబుల్గా కనబడుతుంది జనాలకు. అరే ఏదో చేస్తుండే, ఏదో కష్టపడుతున్నట్టుండు, ఏదో లొల్లి చేస్తున్నట్టుండు. చంద్రబాబు కూడా కనబడుతుంది, ఇక్కడ కనబడతలేదు, లోల్లనే కనబడుతుంది. అక్కడ 3 లక్షల కోట్లు వచ్చినాయి, ఉన్న పలంగా వచ్చేసినాయి. ఎంత బాధ అంటే సంతోషం, కానీ ఇక్కడ రాకపోతే బాధ కదా, మనం కూడా బాధ కదా. అందుకే అక్కడ చేయనప్పుడు నువ్వేం చేస్తున్నావు యాజ్ ఏ చీఫ్ మినిస్టర్, యాజ్ ఏ గవర్నమెంట్, యాజ్ ఏ ఫైనాన్స్ మినిస్టర్, యాజ్ ఏ రెవెన్యూ మినిస్టర్, వాట్ యు ఆర్ డూయింగ్, వాట్ ఈస్ యువర్ రోల్. నువ్వు చెప్పుకో ప్రజలకు, నేను ఇది చేసిన, ఇగో ఇందిరా మా సమాధానం చెప్పేటోళ్ళు లేరు, అక్కడ చెప్పేటోళ్ళు లేరు. అయితే చేస్తున్న కొన్ని పనులు కూడా కొన్ని చేసిరు, పాపం అంతో కొంత చేసినవి కూడా చెప్తలేవు. నువ్వు ధరణి అన్నావు, భూమాత అన్నావు, ఏమాత ఏది ఏమాత వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఇప్పటివరకు రికార్డులు క్లియర్ కాలేదు. 20 లక్షల కేసులు అన్నీ పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు టిల్ టుడే. మరి అది కూడా చేయాలి, చెప్పాలి. కమ్యూనికేషన్ గ్యాప్ చాలా ఉంది, కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు. సీఎంకి మంత్రులకు ఎమ్మెల్యేలకు కింద ఉన్నటువంటి వాళ్ళకి, అధ్యక్షుడికి, నాయకుడికి, ఇప్పుడు సొంత జిల్లాలనే వాళ్ళు సొంత తిరుగుబాటు. ఎందుకంటే పార్టీ ఎప్పుడైతే యజమాని ఆర్థికంగా నష్టపోయిండు, లూజ్ అయిపోయాడు, ఆయన నైతికంగా లేడు, లేకపోతే బలంగా లేడు అన్నప్పుడు పిల్లలు కూడా వినరు. ఇప్పుడు రాత్రి షోపోతాడు, మంచిగా వస్తున్నది, నువ్వేం చేసినావు అంటాడు. ఇప్పుడు బలంగా కనబడాలి నాయకుడు, ప్రభుత్వం బలంగా కనబడాలి. బలంగా చేయడంలో మనం కూడా తోడ్పాటు అందించాలి. ప్రభుత్వాలు బలహీనపడము, నాయకులు బలహీనపడము వ్యవస్థకు మంచిది కాదు. ఇప్పుడే ఏడాదిన్నర కాలేదు, ఈ ప్రభుత్వం కూలిపోవాలి, పోతుందేమో, రాహుల్ గాంధీ గ్రహణం పట్టిందా అని బాధ అనిపిస్తుంది. ఇంకా మంచి చేయాలి. ఈ గవర్నమెంట్ బీజేపీ కూడా సహకరించాలి, తప్పేముంది, డెవలప్మెంట్ సహకరించాలి. కానీ బీజేపీ కనుసన్నలలో చాలా రాజకీయ పరిణామాలు జరుగుతాయేమో నాకు అనిపిస్తుంది. తెలంగాణలో కూడా ఇక్కడ కూడా వెరీ షార్ట్ పీరియడ్లో ఇప్పుడు చీలికలు అయినప్పటికీ కూడా 10 మంది మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినాయి అనుకో, స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయక తప్పలేని పరిస్థితి, అవసరం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేకపోతున్నారు. అన్నీ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఉప ఎన్నికలు వచ్చినాయి అనుకో, ఎంత ప్రమాదం. అసలే అంతంత మాత్రం మ్యాజిక్ ఫిగర్ దాటి కూడా లేదు. ఇప్పుడు ఎంఐఎం అటు ఇటు అయినా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు వస్తాయి. ఆ బ్లాక్ మెయిలింగ్లో ఏం చేయలేము. ఎంఐఎం ఎప్పుడు బ్లాక్ మెయిలింగ్ రాజకీయంలో బెదిరించి, భయపెట్టి, మెడల్ వంచి, లేకపోతే నమ్మించి అని చేయడంలో నెంబర్ 1. ఇక బీజేపీకి ఏముంది, ఎప్పుడు దొరికే ఛాన్స్ బ్లాక్మెయిల్ మొత్తం అనిచేయడం, క్యాప్చర్ చేయడం ప్రయత్నం చేస్తారు. ఇక ఇప్పుడు వితిన్ ద పార్టీలో బ్లాక్మెయిలింగ్ మొదలవుతాయి. ఎంత అని చేస్తారు, ఏమని చేస్తారు. అందుకే వ్యవస్థ ఇప్పుడు బలం పడాలి. రాహుల్ గాంధీ కూడా తగ్గాలి, రేవంత్ రెడ్డి కూడా కమ్యూనికేషన్ గ్యాప్ చేసుకోవాలి. లేకపోతే ప్రభుత్వం చాలా చాలా ఇబ్బందులు పడుతుంది, అసలు చెప్పలేని పరిస్థితులు. ఎందుకంటే అట్లా బలైన పడాలి, లేకపోతే ప్రభుత్వం స్థిరంగా ఉండాలి, ప్రతిపక్షం బలంగా ఉండాలని కోరుకుంటున్నాం మనం. ఇట్లా ఇంత ఒక ఏడాదిన్నరలో ఇన్ని మార్పులు, ఇంత ప్రతికూల పరిణామాలంటే కొంచెం దురదృష్టకరమైన చర్చ ఒకటి వస్తుందని కూడా మనం ఊహించండి. చర్చ ఇది ఒక సానుభూతి, కాంగ్రెస్ మీద సానుభూతిని వ్యక్తం చేసే పరిస్థితి మూడోసారి చెప్తున్నది. అటువంటిది రావద్దు. అటువంటి రాకుండా ఇప్పటికైనా కరెక్షన్ చేసుకునే పరిస్థితి ముఖ్యమంత్రి చేతిలో ఉంది, ప్రభుత్వం పెద్దల చేతిలో ఉన్నది, చూసుకోవాలి. కానీ ఇప్పటికైతే రేవంత్కు రాహుల్ గ్రహణం అది సంపూర్ణ గ్రహణం కావద్దు. బీజేపీ చక్రబంధం పద్మవ్యూహంగా మారద్దు. అటువంటిది చాలా అలర్ట్గా ఉండాలి, హై అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి. నేనైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది హై అలర్ట్.